number one FM station lo meer vintunaru is style on Zabardast Masti with me Chatterbox Chaitu. Zabardast Masti with me Chatterbox Chaitu. అది మనం అయితే ఇక్కడ ఉంటాం, మనం మాట్లాడేసుకుందాం. మీరు అలాగే వింటుండండి సూపర్ హిట్స్ 93.5 FM. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే I love you. అయినా ఇప్పుడు తను ఎక్కడుందో. నీతో నాకు ఒక్క అవకాశం దొరికిన ఆ దేవుడు చివరిగా ఒక్క అవకాశం ఇచ్చిన నేను చెప్పే మాట ఐ లవ్ యూ సంజయ్. హాయ్, హాయ్. నా పేరు సంజయ్. షల్ ఐ డ్రాప్ యూ? ఓ మిస్అండర్స్టాండా? ఏమన్నావు? ఐ మీన్ మిస్అండర్స్టాండ్ కదా. బస్ కోసమే కదా వెయిటింగ్? లేదు, ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఇడియట్, టైం సెన్స్ లేదు కాస్త కూడా. వెయిట్ చేసినందుకు మీరెంత ఇబ్బంది పడుతున్నారు, వెయిట్ చేయించినందుకు తను కూడా ఎంత ఇబ్బంది పడుతుంటాడు కదా. మీ ఫ్రెండ్ కోసం మీరు ఆగినట్టు మీకోసం టైం ఆగదుగా. సో మీరేమనుకోకపోతే నేను మిమ్మల్ని టైంకి డ్రాప్ చేస్తాను. నింగి జారి పడ్డ చందమామ ముక్క, లేనిపోని టెక్కు నీకు జన్మ హక్క, చాలే చిందులాట కోతి పిల్లలా. కాస్త కూడా సిగ్గులేదు కదరా నీకు? నువ్వు ముంజిట్లో కూర్చుంటే నేను ఎందుకు సిగ్గుపడాలి? అందుకు కాదు, బస్ స్టాప్లో నన్ను వెయిట్ చేయించినందుకు. నీకోసం వెయిట్ చేసి చేసి వెయిట్ ఏమైనా పెరిగావా? ఎగ్జైట్ అవ్వకే, జస్ట్ 5 minutes కదా లేట్ వచ్చింది. 5 minutes 15 minutes నుంచి వెయిట్ చేస్తున్నా. 3 బస్సులు కూడా వెళ్ళిపోయాయి. అంటే బస్సుకు ఒక 5 minutes చొప్పున లెక్కేసావా? అవి టైంకి వస్తే నా తప్ప? నువ్వు ముందు వచ్చి వెయిట్ చేయడం అది నీ తప్పు. తప్పు ఒప్పుకో. సర్లేవే, 5 minutes లేట్ వచ్చినందుకు నేను 5 minutes ముందుగానే డ్రాప్ చేస్తాను, ఓకేనా? హలో, బస్ స్టాప్కి వచ్చారా? చూడట్లేదేంటి? ఒక్కసారి చూడొచ్చు కదా. ఇది కస్టమర్ కేర్ నెంబర్ కాదండి, పెట్టేయండి. మామా వచ్చేసాను రా. తప్పు కా. ఏరా మామా, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేంటి?
ఓ ఆహా, పోలీసులు దొంగల చుట్టూ తిరుగుతున్నట్టు నువ్వు ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు అనమాట. కంపారిజన్ చెండాలంగా ఉంది. బంగారం చుట్టూ దొంగ తిరుగుతున్నాడని చెప్పొచ్చు కదా. సర్లేరా మామ. రేయ్, నేను కొడితే ఫీల్ అవుతావా? కొడితే ఫీల్ కానిలే, ఏంటో చెప్పు. అయితే ఇంకోసారి కొడతానే. ఏంటి ఇటు వస్తే అటు చూస్తున్నావు, అటు వస్తే ఇటు చూస్తున్నావు? అందంగా ఉన్నావని పొగరా, లేదా నీ చుట్టూ తిరుగుతున్నానని అలుసా? అరే నువ్వేం మాట్లాడుతావు నాకు అస్సలు అర్థం కావట్లేదురా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. ఎటు వెళ్ళిపోతుంది ప్రియా, నన్ను చూడకుండా వెళ్ళిపోతుంది ప్రియా. చూడమన్నా చూడవేంటే ప్రియా, నువ్వు చూడకున్నా నేను చూస్తా ప్రియా. వెళ్ళిపోతుంది ప్రియా, నన్ను చూడకుండా వెళ్ళిపోతుంది ప్రియా. చూడమన్నా చూడవేంటే ప్రియా, నువ్వు చూడకున్నా నేను చూస్తా ప్రియా. హే ఒక్కసారైనా చూడవే, చూస్తే నీ సొమ్ము పోతుందా? చూడవే చూడవే చెలియా, ఒక్కసారైనా చూడవే, చూస్తే నీ సొమ్ము పోతుందా? చూడవే చూడవే చెలియా. చూస్తే బాగుండు, చూస్తే బాగుండు. Oh girl, look at me. Oh girl, look at me. అడుగు జాడలో హచ్ డాగ్ అయి వస్తున్నా, నీ కంటి చూపులే ఎప్పుడు గమనిస్తున్నా. నీ కురులు జగరగా నా గుండె జారిపోయగా, నీ కోపానికే నేనే గురయ్యానుగా. నెమలి కన్నుల అందగత్తది, హంస నడకల అమ్మాయే ఇది, సోయగాలే చూపుతున్నది బాబోయ్ హై బాబోయ్. పచ్చిమిర్చిలా సుర్రుమంటది, పంచదారలా తీయగుంటది, ఎంత అడిగినా చూడనంటది బాబోయ్ హై బాబోయ్. ఎటో వెళ్ళిపోతోంది ప్రియా, నన్ను చూడకుండా వెళ్ళిపోతోంది ప్రియా. ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ, గీతాంజలి అంటే ఇష్టము, తప్పు చేసి చెప్పేసారి ఇంకెంతో ఇష్టము. క్వాలిటీ బాల్స్ స్ట్రీమ్ పార్లలో స్ట్రాబెర్రీ అంటే ఇష్టము, కూచిపూడి భరతనాట్యము అంటే ఇంకిష్టము. జన్మనిచ్చిన తల్లి ఇష్టము, ఓదార్చే తండ్రి ఇష్టము, ప్రాణాలిచ్చే ఫ్రెండ్స్ ఇష్టము బాబోయ్ హై బాబోయ్. వాళ్ళు ఇష్టము వీళ్ళు ఇష్టము, లేదు తనకు నాపై ఇష్టము, తాను లేని లైఫే కష్టము బాబోయ్ హై బాబోయ్. వెళ్ళిపోతోంది ప్రియా, నన్ను చూడకుండా వెళ్ళిపోతోంది ప్రియా. చూడమన్నా చూడవేంటే ప్రియా, నువ్వు చూడకున్నా నేను చూస్తా ప్రియా. ఏ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, చూడు చూడు అని వెంట పడుతున్నావు? ఐ లవ్ యూ. బస్ స్టాప్లో ఉన్నానని అందరిలాంటి ఆర్డినరీ అమ్మాయి అనుకుంటున్నావా? నువ్వు నన్ను కల్లో కూడా టచ్ చేయలేవు, అయినా ఒక రోజుకి పడిపోయేంత చీప్ కాదు నేను. నన్ను మెయింటైన్ చేసే రేంజ్ నీకు లేదు. అఫ్ కోర్స్ నిన్ను లవ్ చేసేంత రేంజ్ నాది కాకపోవచ్చు, నిన్ను మెయింటైన్ చేసేంత రేంజ్ నాకు లేకపోవచ్చు,
కానీ నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచగలన నమ్మకం నాకుంది. నమ్మకమా? మార్కెట్లో ఎంతకు దొరుకుతుంది ఏంటి? ఇదే నమ్మకం ఉంచుకొని ఇంకొక అమ్మాయిని ట్రై చేసుకో, పడుతుంది. అయినా నీలాంటి అబ్బాయిలు నాకు కొత్త ఏం కాదులే. నీ లైఫ్లో నువ్వు ఎంతమంది అబ్బాయిలు చూసావో నాకు తెలీదు. నేను వేరు. ఒక రోజు ఇచ్చి రోజు తిప్పుకొని ఆ రోజు వాడిపోయే లోపల వెళ్ళిపోతారు మీ అబ్బాయిలు. కుదిరితే అదే రోజు ఇవ్వడానికి ఇంకొక అమ్మాయిని వెతుక్కుంటారు. అయినా నాకు కావాల్సిన వాడు ఎలా ఉండాలో నాకు క్లారిటీ ఉంది. నా డ్రీమ్ బాయ్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇలా గొప్పగా ఏం లేదు. అందుకే కనిపించినప్పుడల్లా చూడు చూడు అని వెంట పడకుండా నీ రేంజ్కి తగిన అమ్మాయిని చూసుకో. ఎవరబ్బా? సంజయ్? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరితో మాట్లాడుతున్నారు? మీతోనే. నాతోనా? నేను మీకు తెలుసా? తెలీదు. తెలీదా? మరి నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎందుకంటే ఐ లవ్ యూ. వాట్? ఎస్, ఐ లవ్ యూ. అవును, ఈ మాట చెప్పాలని 3 days నుంచి వెయిట్ చేస్తున్నాను. అరే ఎంతకీ బయటకు రారే? వెళ్ళా. అరే ఒకసారి వినండి. నా పేరేంటో తెలుసా నీకు? తెలీదు. పేరు కూడా తెలియకుండా ఐ లవ్ యూ చెప్తావా? ప్రేమించడానికి పేరుతో పని ఏంటి? మనసుంటే చాలు. హలో, పోనీ పేరైనా చెప్పొచ్చుగా. ఇందాక పేరు, మనసు, అది ఇది అని ఏవేవో పెద్ద పెద్ద డైలాగులు అన్నావు కదా. ప్రేమించడానికి పేరు అవసరం లేదు, కానీ పిలవడానికి అయితే కావాలి కదా. హలో, హాయ్ సంజయ్. లంచ్కా? ఓకే, రేపు ఇన్స్టిట్యూట్లో కలుస్తాం కదా. ఓకే సరే, బాయ్. మార్నింగ్ ప్రాక్టీస్లో ఉంటారు. మీకు ఈవినింగ్ అయితే పాసిబుల్ అవుతుందండి? మీరు ఈవినింగ్ రాగలుగుతారా మా ఇన్స్టిట్యూట్కి? హాయ్ మ్యామ్. హాయ్, ఐమ్ ప్రియా. ఐ వర్క్ ఫర్ కాలేజ్. ఇస్ ఇట్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను ఇక్కడ కూచిపూడి డాన్స్ క్లాస్ జాయిన్ అవుదామని వచ్చాను. కూచిపూడియా? ఎస్ మ్యామ్. ప్రియాంక? ఎస్ మ్యామ్. ఇటు రామ్మా ఒకసారి. ప్రాక్టీస్ చేస్తుండని నేను వస్తాను. ఈ అమ్మాయి మన దగ్గర కూచిపూడి నేర్చుకోవడానికి వచ్చింది. సో నువ్వు ఫస్ట్ జెస్చర్స్, స్టార్టింగ్ స్టెప్స్ అవి చేయించు, నేను వస్తాను. ఓకే మ్యామ్. ఓకే. 1 2 3 4 5. ప్రియా? ఏంటి నీ పేరు ప్రియానా? అవును. ఐఎమ్ సంజయ్ సాహు, గిటారిస్ట్. నువ్వు ఆపరా, తను ఈరోజే క్లాస్లో జాయిన్ అయింది. ప్రియా. సంజయ్. ప్రియా. అండ్ రేపు మధ్యాహ్నం లంచ్కి వెళ్తున్నాము. ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు. ఓకే. రేపు నువ్వు కూడా వస్తావా మాతో పాటు? రావచ్చుగా. విల్ హావ్ ఫన్. ఓకే. ఓకే. ఆ రోజు దాని ఫేస్ చూడాలి. మన కాలేజ్ తను కదా అది. దాన్ని మర్చిపోయావు అసలు. అది తను ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోయామనుకో. అది నీ ఫ్రెండ్ అనుకుంటా. అలా కాదు, అది అనుకోలేదు నేను. హాయ్. హాయ్, వాట్సాప్? హే, నీకు విషయం తెలుసా? తిను నేను ఇంటర్ సేమ్ కాలేజ్. ఒకరినొకరిని చూసుకోకుండా 2 years కంప్లీట్ చేశాను. తెలుసా? అబ్బో, లేకపోతే గొప్ప విషయం ఏముంది. నా ప్రమేయం లేకుండానే నేను బీటెక్ కంప్లీట్ చేశాను. సర్లే. హే, నీకు మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ గుర్తున్నారా? అమ్మో, హీ వాజ్ ఎ నైట్ మేర్, యు నో. హౌ వుడ్ ఐ నో? నాకు నా ఇంగ్లీష్ ప్రొఫెసరే గుర్తులేడు, ఇంకా మీదెలా గుర్తుంటుంది? ఇంకెక్కడికి? ఇంటికి. ఏమైంది? ఏమైందా? 2 years నుంచి బాగా మిస్ అవుతున్నారు కదా, మాట్లాడుకోండి. నేను వెళ్ళి రేపు పొద్దున వస్తాను. లంచ్ అన్నావు, డిన్నర్ టైం అయింది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏనా? అయ్యో, అదొకటి ఉంది కదా. టూ మచ్ అసలు. బానే ఉంది. హే, కూర్చో. ఉండేవా? వెళ్తున్నా. తొందరగా రా. ఇటు నుంచేలే.
పద పదమన్నది నాడుగే నీ వైపు అటు ఇటు చూడకు అంటోందే నా చూపు నా మది కూడా ఎప్పుడో జారిందే అది ప్రేమో ఏమో తెలిసే లోపు నే పడిపోయా 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 నిలువెల్ల నీతోనే ముడి పడిపోయా నే చెడిపోయా 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 తరినే నీ ఊహలతో మతి చెడిపోయా పద పదమన్నది నాడుగే నీ వైపు అటు ఇటు చూడకు అంటోందే నా చూపు గతము చెరిపి నిజము తెలిపి పోల్చనంతగా నన్నే అనువనువు మార్చెను నీ ప్రణయం ఈ కరుకు మనసు కరిగి కరిగి రే పగలు నా కలలను నీ తలపుతో ముంచినది సమయం నీ ప్రేమే నీ ప్రేమే ఓ వరమల్లే గుండెల్లోన కొలువు తీరదా నా ప్రేమే నా ప్రేమే నన్ను గెలిపించి నేను నాతో నడిపిస్తుందా పద పదమన్నది నాడుగే నీ వైపు అటు ఇటు చూడకు అంటోందే నా చూపు నా మది కూడా ఎప్పుడో జారిందే అది ప్రేమో ఏమో తెలిసే లోపు నీ పడిపోయా 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 నీతోనే ఈ నిమిషం ముడి పడిపోయా నీ చెడిపోయా 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 ప్రేమించే నీ కొరకే మతి చెడిపోయా ఏ సంజయ్ది లాగౌట్ చేయడం మర్చిపోయాడు అనుకుంటా లాగౌట్ చేద్దాం ఏంటి ప్రియా మెసేజ్ మనకెందుకులే ఏంటి ఇన్ని మెసేజెస్ వస్తున్నాయి నీతో అర్జెంటుగా మాట్లాడాలి నేను చెప్పింది ఏం చేసావు రేపు మార్నింగ్ కలుద్దాం ప్రియాంకకి చెప్పకు అదేంటి నాకు తెలియకుండా కాల్ చేద్దామా హలో హాయ్ సంజయ్ రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్దామా బిజీయా వర్క్స్ ఉన్నాయా అయితే ఓకే సరే బాయ్ ఇదేంటి నాకు చెప్పకుండా ఏమవుతుంది అసలు వీళ్ళు అసలు ఎందుకు కలుద్దాం అనుకుంటున్నారు అసలు ఎక్కడ కలుద్దాం అనుకుంటున్నారు చెప్పకుండా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు సరే చూద్దాం ఎక్కడ కలుస్తున్నారు రేపు మార్నింగ్ చాక్లెట్ రూమ్ ఐ లవ్ యూ నాకు తెలుసు నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నువ్వు చెప్తావేమోనని వెయిట్ చేశాను కానీ నీకున్నంత ఓపిక నాకు లేదు అందుకే చెప్పేస్తున్నాను నువ్వు కూడా నీ నోటితో చెప్తే ఐ లవ్ యూ 3 పదాలు 8 అక్షరాలు చాలా ఈజీ కదా చెప్పటం సంజయ్ తప్పులేదు ప్రియా నేను నీకు ఇచ్చిన చనువ లాంటిది చెప్పడానికి నీకు నెల రోజులు పట్టిందంటే మరి నాకెందుకు తనను కలిసిన 3 నెలల వరకు నా మనసులో మాట గొంతు దాటి బయటకు రాలేదు ప్రియాంకని ప్రేమిస్తున్నా ప్రియా నువ్వు పరిచయం కాకముందు నుంచే ప్రియాంకని ప్రేమిస్తున్నా పొగరు ఏ అమ్మాయినా ఈజీగా ఇంప్రెస్ అవుతుందనే పొగరు నాకంటే ముందు తనే ఐ లవ్ యూ చెప్పాలనే అహం నాకు లేదు కనుకే
నేనే ముందు ప్రపోజ్ చేశా. నేనే సిగ్గు విడిచి నా మనసులో మాట చెప్పాలనుకున్నాను సంజయ్. తను అప్పుడే ఒప్పుకొని ఉంటే ఇప్పుడు నీకు అవకాశం వచ్చేది కాదు ప్రియా. నీతో నాకు ఒక్క అవకాశం దొరికినా ఆ దేవుడు చివరిగా ఒక్క అవకాశం నాకు ఇచ్చినా నేను నీతో చెప్పే మాట ఐ లవ్ యూ సంజయ్. ప్రేమంటే ఇద్దరు మనుషులు కాదు, 2 మనసులు. అందుకే నా మనసు నీకు ఇచ్చాను సంజయ్. కానీ నీ మనసులో ప్రియ ఉందని గమనించలేకపోయా. ప్రేమించడానికి 1 సెకండ్ సరిపోవచ్చు, ఐ లవ్ యూ చెప్పడానికి 1 నిమిషం సరిపోవచ్చు, కానీ అదే ప్రేమను చూపించడానికి 1 జన్మ సరిపోదు ప్రియా. ఎలా అంటే చెప్పలేకపోవచ్చు, ఎంత అంటే చూపించలేకపోవచ్చు, కానీ నా జీవితాన్ని నీకు ఇచ్చేంత ప్రేమిస్తున్నాను మాత్రం చెప్పగలను. ప్రియాంకని కాకుండా నా జీవితంలో ఇంకొకరిని ఊహించుకోలేను. నీ జీవితంలో నేను కాకుండా ఇంకొకరు వస్తున్నారంటే చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు. తను నన్ను కాదన్నా తన జ్ఞాపకాలతో బ్రతికేస్తా ప్రియా. నువ్వు నాకు జ్ఞాపకంగా మిగిలిపోవడం కంటే చచ్చిపోవడం మేలు. నా దురదృష్టం ఏంటంటే నేను ప్రేమించే అమ్మాయితో చెప్పాల్సిన మాటలు నన్ను ప్రేమించే అమ్మాయితో చెప్పాల్సి రావడం. నేను చెప్పాల్సింది చెప్పాను ప్రియా, తర్వాత నీ ఇష్టం. ఏ అబ్బాయి ఏ అమ్మాయి వెనక అంత ఈజీగా పడడు ప్రియా, ఆ అమ్మాయిని ఎంతో ప్రేమిస్తే తప్ప. అయినా ఏ అబ్బాయినా నీ వెంట పడితే కదా తెలిసేది నా తపనేంటో. సారీ సూర్య, సంజయ్ నన్ను కాదంటున్న ప్రతి నిమిషం నేను నిన్ను ఎంత బాధ పెట్టానో అర్థమవుతుంది. నేను పడుతున్న బాధ నిన్ను పడనివ్వను. నాది నిజమైన ప్రేమ అని సంజయ్తో చెప్పాలనుకున్నాను, కానీ ప్రేమంటేనే నిజం. అలాంటి ప్రేమ నువ్వు నాపై చూపిస్తుంటే నేను నిన్ను అసహించుకున్నా. అయినా ఇప్పుడు తను ఎక్కడుందో. మనసుకు నచ్చిన అమ్మాయి కళ్ళ ముందుకు రాగానే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ రావాలి, పైనుంచి వర్షం రావాలి, ఇంకా ఏవో అద్భుతాలు జరగాలని కోరుకునే రోజులు రైవి. అలాంటిది ప్రియా మాత్రమే నా కోసం రావాలని కోరుకోవడంలో పెద్ద అద్భుతం ఏం లేదురా. అరే ప్రియా, నాకు అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేదురా? నా దగ్గర డిక్షనరీ లేదు ప్రియా. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా? ఏరా, నీకు నేను ఏం తక్కువ చేశాను? బాగానే ఉన్నాము కదా ఇన్ని రోజులు. అయినా నువ్వు ఐ లవ్ యూ చెప్పాక ఈరోజు నన్ను అన్నానా? అలా అని ఎస్కూర్ చెప్పలేదనుకో, అమ్మాయినరా అన్నీ చెప్పలేను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? పోరా. అయినా నీ గురించి నాకెందుకులే, మాట్లాడేసుకున్నారు కదా అన్నీ. అయినా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకులే, అంతా అయిపోయిందిగా. నాకు చెప్పడం రాదు, నీకు అర్థం చేసుకోవడం రాదు. దానికి నీలాగే కోపం ఎక్కువ. గొడవ పడితే ఎవరు కాంప్రమైజ్ అవ్వరు. అదే నేనైతే నీకు అసలు కోపానే రానివ్వను. ఒకవేళ వచ్చినా నన్ను కొట్టు, తిట్టు, కానీ నువ్వేం చేసినా నాకు నీతోనే ఉండాలని ఉందిరా. ఐ లవ్ యూ. పోరా. ఇప్పుడు నువ్వు నా మీద జాలి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా మీ అబ్బాయిలకి తెల్లగా ఉండే అమ్మాయిలంటేనే బాగా ఇష్టం. పో, వెళ్ళి దాంతోనే ఉండు. అయినా ఇప్పుడు నేను మెసేజ్ చేశాను కాబట్టే వచ్చావు, లేకపోతే అసలు వచ్చేవాడివే కాదు కదా. ఒకసారి నేను చెప్పేది విను. ఏంట్రా చెప్పేది? పోరా పో. ఆగు 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 ఆగు. మనం పెళ్లి చేసుకుందామా? మరి తను నిన్ను కాకుండా వేరే వాళ్ళని ఎలా ప్రేమించగలను? ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తాను, నువ్వు చెప్పినా చెప్పకపోయినా. అయినా నేను ఇక్కడున్నా నీకేలా తెలుసు? ప్రేమించాను, ఆ మాత్రం తెలుసుకోలేనా? ఈ డైలాగులకి ఏం తక్కువ లేదులే.